అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నగర పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మీద ఎలాంటి స్పష్టత ఇస్తారు, ఏమైనా దానికోసం ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అని చెప్పి సిపిఐ ప్రజా సంఘం నేతలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, ఏం చెప్తారు మీరు? ఆయన పర్యటించే ముందు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ మధ్య కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ కానివని చెప్పి బయట చెప్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కానీ లేదా పార్లమెంట్లో కానీ ఎటువంటి ప్రకటన రావట్లేదు. కాబట్టి ఈ దేశ ప్రధాని విశాఖ నగరం రేపు 29వ తారీఖున విచ్చేసిన సందర్భంలో ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని ప్రకటన చేసేటట్టు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి చేసి ఆ ప్రకటన చేయించాలని ఏఐటీసీ విశాఖ జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేడం ఏం చెప్తారు? ఏమైనా మనకి అనుకూలంగా వస్తుందంటారా? ఏమాడారు? లేదండి, అనుకూలంగా రాదు. అప్పుడు గతంలో చూసుకున్నట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం హిందుత్వవాదంతో ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పించి ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే గద్దెనెక్కరవన్నీ పక్కన పెట్టేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. విశాఖ ఉక్కు మన అందరి హక్కు అని చెప్పేసి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నాయి. అంటే నాకు తెలిసి ఇక్కడ ఈ ఇష్యూ మీద ఎంత దీర్ఘకాలిక పోరాటం జరుగుతుందనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మరొక వైపు ఇప్పటికే 8,000 మంది పైగా నిర్వాసితులు ఇంకా ఉన్నారు. భూమి ఇవ్వలేనటువంటి వాళ్ళు, ఉద్యోగ అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. దున్నపోతు మీద వర్షం కురిసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు అది ఉండేటప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్లయితే స్టీల్ ప్లాంట్ మీదే మొదట మాట్లాడతాం, స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుతామని చెప్పారు. దాన్ని పక్కన పెట్టేసి ఎంత అంటే నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ గారు ఒక బర్నింగ్ ఇష్యూ, ఇక్కడ ఎంత కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఒక దీర్ఘకాలిక పోరాటం నడుస్తూ ఉంటే లడ్డు అంటే తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి అంటే సమస్యని పక్కదోవ పట్టించడం కోసం లడ్డూని తీసుకొచ్చేసి ఈ యొక్క పోరాటాలను పక్కదోవ పట్టించే విధంగా ఆయన చూశాడు. అంటే మీరు ఇదేనా ఎన్నికలు ప్రజలకు హామీ ఇచ్చారు, గద్దెనెక్కారని చెప్పేసి మహిళా సమాఖ్య మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో కూడా నరేంద్ర మోడీ వచ్చారు యూనివర్సిటీ, అప్పుడు కూడా ప్రజలందరూ కూడా చాలా ఆకాంక్ష ఎదురు చూశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తారు, ప్రత్యేక హోదా కోసం ఏం చెప్తారు అని చెప్పేసి. కానీ అప్పుడు కూడా ఏమీ అసలు మాట్లాడలేదు, స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. ప్రజా సంఘాలు, వామపక్షాలను కూడా అప్పుడు అడ్డుకున్నాయి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టబడినాయి. ఇప్పుడు కూడా ఆయనైతే చెప్తారైతే మేము ఏరుకు ఆశించట్లేదు. నిజంగా మన తెలుగుదేశం ప్రభుత్వంకి, కూటమి వాళ్ళకి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మన దీనివల్లే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మెడలు వంచేనా వీళ్ళు బ్రతిమాలుతారో, లేకపోతే వామాలుతారో, లేకపోతే అడుగుతారు, ఇంకోటి చేస్తారో. ఖచ్చితంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాపాడే ఆ వైపుగా వీళ్ళు చాలా నిర్ణయాలు కానీ అడుగులు ఏదైనా రాజకీయ పోరాటాలు, రాజకీయ నిర్ణయం జరిగితే కానీ ఆ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. మోదీ గారు వచ్చారు, ఏదో బాగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి మనందరూ ప్రజలందరూ కూడా స్వాగతాలు పలుకుతారు కాదు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన చేయకపోయినట్లయితే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎంతోమంది కార్మికులు, ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏమైనా చర్చిస్తారా? వీళ్ళకి అనుకూలంగా ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ? ఖచ్చితంగా ఉండబోదండి. ఎందుకంటే బీజేపీ కానీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కానీ ఈ దేశ సంపదలో కనీసం వాళ్ళ పాత్ర కూడా లేదు. ఎక్కడికెక్కడ దేశ సంపదలను కార్పొరేటీకరణ చేయడమే బీజేపీ పార్టీ దేశంలోకి వచ్చిన కానీ ఎజెండాగా మార్చుకుంది. మనం చూస్తాం, ఒకవైపు ఎల్ఐసి కానీ, రైల్వే కానీ అనేక సంస్థలను ఈరోజు నిర్వీర్యపరిచే అదానీ, అంబానీ లాంటి తాకట్టు పెట్టడంలో భాగంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం వస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రచార బాటలకు సంబంధించి వస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనం అనేది బీజేపీ పార్టీ పక్కన పెట్టింది. దానికి సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ ప్రజా ప్రయోజనాల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము కాపాడుతాము, స్టీల్ ప్లాంట్ మేమే కాపాడుతామని చెప్పి అత్యధిక ఓట్లు కూడా గెలిచిన ఈరోజు టీడీపీ కానీ, జనసేన కానీ ప్రజలను డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ ఉద్యోగస్తులు 5 లక్షలు 10 లక్షలు ఇదంతా అసలు మీరు లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఈ విశాఖలో ఐటీ రంగం వస్తుంది, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది, ఇదంతా ప్రచార బట్టం తప్ప ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి. ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడితే భవిష్యత్తు తరం వేలాది మంది యువకులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా లక్షలాది మంది అనేక ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఉన్నది కాపాడకపోయి ఏవో ఇస్తామని చెప్పి ప్రచార బట్టలు చేస్తున్నాం తప్ప కాదు.
పూర్తిగా కార్మికులను, విశాఖ ప్రజలను, రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని అయితే మేము నమ్మబోము. ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఎప్పట్లో ఎలా నిలదీస్తాం, మరింత ఉధృతంగా నిలదీసేందుకు మేము ఏవైఎఫ్గా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకోబోతాం. కాకపోతే ఇప్పుడున్న పాలకులు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసులని ముందుని పెట్టి ఉద్యమాలు అణచివేయాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఉద్యమాలు ఎన్ని అణచివేసినా మరిన్ని ఉవ్వెత్తినలాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం మేము ముందుకు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా నరేంద్ర మోదీ ఏమైనా ప్రకటన చేస్తారా అంటే సిపిఐ నేతలు అయితే మటుకి ముమ్మాటికి చేయరు. ఎందుకంటే ప్రజలు ఓట్లు కావాలి కానీ ప్రజలు సాధక బాధలతో వాళ్ళకి పని లేదు. ముమ్మాటికి వాళ్ళు అసలు ఇందులో అయితే అనుకూలంగా ప్రకటన చేయబోరు అని చెప్పి గట్టిగా ఒక్క నుంచి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.